Hi, my name is Gautam and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. తులారాశి వారికి 2024 సంవత్సరంలో శనేశ్వర భగవానుడు కలగజేసేటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులు, అలాగే మరి ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది, శాంతి పరిహారాలు ఏమిటి, హోమాలు ఏమిటి అనేటువంటివి విశేషంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి తులారాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని కనుక చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల వారు తులారాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను, సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు, గురువులను పూజించేటువంటి వారు, ప్రతిభావంతులు. అలాగే కండబలం కన్నా వీరికి గుండె బలం చాలా గొప్పది, దేహబలం కన్నా బుద్ధి బలం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతరుల సహకారాలు పొందకనే స్వయం కృషితో బాగా పైకి వస్తారు. బాగా ధన సంపాదన, ధన సముపార్జన చేస్తుంటారు. ధనవంతులు, గుణవంతులు. వీరు విశేషంగా విదేశాలలో ఉండాలని, పరదేశంలో నివాసం చేయాలని చెప్పి, ఇతర ప్రదేశాలందు నివసించాలని చెప్పి కుతూహలం, ఆసక్తి ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. బంధువులకు ఉపకారం చేసేటువంటి వారు, వాస్తు, జ్యోతిష్యం, వివిధ రంగాలలో ఆర్ట్స్, కళల యందు విశేషమైనటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి వారు. అలాగే నృత్య, గీత, చిత్ర, లేఖనాది వివిధ రంగాలలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తూ ఉంటారు. అలాగే మంచి కళాకారులుగా కూడా వీరు రాణించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి తులారాశి వారి యొక్క జాతక లక్షణాదులు. ఇక వీరికి 2024 సంవత్సరంలో శనేశ్వరుడు భగవానుడు పంచమ స్థానంలో, 5వ స్థానంలో ఏమిటి ప్రతికూల పరిస్థితులే కలగజేస్తున్నాడు. ఏమిటయ్యా అని కనుక చూసుకున్నట్లయితే కార్యహాని, మనస్తాపం, జ్ఞాతివాస కలాపకం, హీన స్త్రీభోగ సంతాపం పంచమాస్తే భవేశ్చనవు అనేటువంటి శాస్త్రవచనము రీత్యా ఏమిటి చేసేటువంటి పనులు కార్యభంగం కావడం, వాటి పూర్వకంగా మనం లేనిపోని కష్టాలు పడడము, శుభకార్యక్రమాలు చేయడం వల్ల ధన వ్యయం కలగడము, అలాగే పాడి పరిశ్రమలు, వ్యాపారం కలిసి రాకపోవడము, అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఏమిటి స్థానచలన మార్పులు కలగడము, మరి ఏమిటి ముఖ్యంగా స్త్రీలతో వాగ్వాదములు సంభవించడము, అపరిచిత స్త్రీల మూలకంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనాల్సి రావడము, అలాగే తరచుగా ప్రయాణాలు చేయాల్సి రావడం, అప్పులు చేయాల్సి రావడం, మలిన వస్త్ర ధారణ చేయడం, కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మరి అనుకున్నటువంటి పనులు వాయిదాలు పడడము, మరి స్త్రీపూర్వకంగా గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు తలెత్తి పోలీస్ స్టేషన్స్కు వారికి వెళ్ళడము, మరి వాటి పూర్వకంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మన పైన ఉన్నటువంటి గౌరవం దెబ్బతినడము, ఈ విధంగా మరి ప్రతికూల పరిస్థితులు అనేటువంటి శనీశ్వర భగవానుడు కలుగజేస్తున్నాడు. అలాగే విశేషంగా మరి పనులు ఏ పని ప్రారంభించినా సరే అది అనేకమైనటువంటి విఘ్నములు కలగజేయడానికి సూచనలు ఎక్కువగా కలుగజేస్తున్నాడు. వీటి పూర్వకంగా మనస్తాపం చెందడము ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ శనేశ్వరుడు భగవానుడు ఈ ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడవేయడానికై తులారాశి వారు ముఖ్యంగా ఏ దేవత అర్చన చేసుకుంటే బాగుంటుంది అని కనుక చూసుకున్నట్లయితే మీరు మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా ప్రతినిత్యం పూజిస్తూ ఉండండి, అమ్మవారికి అర్చన చేస్తూ ఉండండి. చక్కగా అమ్మవారి యొక్క నామాన్ని ప్రతినిత్యము పఠించడము, అలాగే అమ్మవారికి శుక్రవారం రోజున కానీ అమావాస్య రోజున కానివ్వండి విశేషంగా మరి ఎర్రని కలువ పూలతో అర్చన చేయండి. మరి విశేషంగా అమ్మవారికి కుంకుమార్చన చేయడం పూర్వకంగా, అలాగే అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాన్ని ప్రతినిత్యం కూడా అనుసంధించినట్లయితే మరి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది లభించి దైవబలం చేత ఈ ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా ప్రతినిత్యము కూడా మీరు పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం తత్వనిరంజనాయ తారక రామాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం పూర్వకంగా విశేషమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు.
శనిపీడ పరిహారార్థమై పరిహారాల్లో భాగంగా మొదటగా దానాలు కనుక చూసుకున్నట్లయితే మరి విశేషంగా శనిగ్రహ ప్రీతికరమైనటువంటి నల్ల నువ్వులు కేజింబావు, అలాగే నల్లని వస్త్రము లేదా నల్లని గొంగలి, అలాగే చెప్పులు, గొడుగు, ఇవి విశేషంగా శనివారం రోజున బ్రాహ్మణోత్తముడికి సంకల్పపూర్వకంగా శనిగ్రహ పీడ దోష నివారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. వీటితో పాటుగా మూకుడు, నల్లని మూకుడు కూడా దానం చేసినట్లయితే ఏది శనిపీడ పరిహారార్థం అవుతుంది. అలాగే విశేషంగా ఇక శనేశ్వరుణ్ణి శనివారం రోజున విశేషంగా అర్చన చేసుకోవాలి. ఏమిటి అర్చన? శనేశ్వర భగవానుకి చక్కగా ప్రతి శనివారమును కూడా ఒక 9 శనివారములను కూడా చక్కగా ఏమిటి శనేశ్వరుడికి తైలాభిషేకం అనేటువంటిది నిర్వహించి నీలి రంగు గల పుష్పాలతో స్వామివారిని అర్చించండి. అలాగే అష్టోత్తరం నల్ల నువ్వులతో చేయండి. అలాగే స్వామివారి ముంగట ఒక మూకుడు తీసుకొని చిన్నది ఇనుముతో చేసినటువంటి లోహపు మూకుడులో నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తితో దీపారాధన చేయండి. ఈ విధంగా 9 శనివారములను కూడా చేయండి. అలాగే ఈ 9 శనివారములను కూడా శనికి ప్రీతికరమైనటువంటి ఏమిటి శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడము, అలాగే పిప్పలాద కృత శని స్తోత్రం ఉంటుంది, ఆ శని స్తోత్రాన్ని పఠించడం పూర్వకంగా మరి శనిగ్రహము అనేటువంటిది శాంతి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీటితో పాటుగా ప్రతి శనివారమును కూడా శమీ వృక్షం అనగా జమ్మి చెట్టుకు విశేషంగా నీళ్లు వేసి చక్కగా అక్కడ వృక్షానికి గంధ పుష్పాక్షలతో అర్చించి అక్కడ నల్ల నువ్వుల నూనెతో మరి నల్ల ఒత్తితో దీపారాధన చేసి ఆ శమీ వృక్షానికి నీలి రంగు గల పుష్పాలతో అర్చించి ఒక నల్లని వస్త్రము, గుప్పెడన్ని నువ్వులు, అలాగే బెల్లం ముక్క, ఒకటి పాత రూపాయి నాణం కానీ తుప్పు పట్టినటువంటి మేకు కానీ చక్కగా తీసుకొని దాన్ని మూట కట్టుకొని చక్కగా ఈ శమీ వృక్షం చుట్టూ శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ 9 ప్రదక్షిణలు చేసుకొని ఆ జమ్మి వృక్షానికి ముడుపులాగా కట్టేసేయండి. ఇలా 9 శనివారాలు చేసినట్లయితే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే ఇంకా శనేశ్వరుడి యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికై ఇక హోమ ప్రక్రియలకు గనక వచ్చినట్లయితే చక్కగా ఏమిటి విశేషంగా శనిగ్రహం యొక్క మూలమంత్ర హోమాన్ని చేపించండి. వీటితో పాటుగా రుద్ర హోమము చేపించినట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందుతారు. వీటితో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్రము హోమము, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూలమంత్ర హోమము గనక జరిపించినట్లయితే శనిపీడ పరిహారార్థం అవుతుంది. అలాగే ఈ శని గ్రహపీడతో బాధపడుతున్నటువంటి వారు దేవతార్చనలో భాగంగా చక్కగా ఆంజనేయ స్వామి వారిని ప్రతి శనివారం అర్చించుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి శనివారం అర్చించుకోవడము, పరమేశ్వరునికి శనివారం రోజున ప్రదోషకాలంలో మరి అభిషేకం అనేటువంటిది జరిపించడం, పరమశివుని ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఈ 3 దైవములను గనక చక్కగా ప్రార్థించి వారి యొక్క స్తోత్ర పారాయణాదులు, అలాగే ఈ దేవతల యొక్క మూలమంత్ర హోమములు గనక చక్కగా జరిపించినట్లయితే శనిపీడ పరిహారార్థం అవుతుంది. విశేషంగా ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజున సింధూరము వేయించి చక్కగా తమలపాకులతో కూడా అర్చించినట్లయితే శనిపీడ పరిహారార్థం అవుతుంది. అలాగే ఆంజనేయ వరద గోవింద అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము పఠించడం పూర్వకంగా శనిపీడ పరిహారం కావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విశేషంగా ఈ శనివారం రోజున శివాలయంలో ఒకసారి సరే ఏదైనా సరే ఏ దేవాలయంలోనైనా సరే వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి, ఆంజనేయ స్వామి వారి దేవాలయం కానివ్వండి, శివాలయంలో కానివ్వండి, శనివారం రోజున విశేషంగా
అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించండి, అన్నప్రసాద వితరణ చేయండి. అదే రోజున తమకు వీలైనంత కొద్ది మందికి, పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, నువ్వులతో చేసినటువంటి పదార్థాలను, అలాగే నల్లని రంగు గల పళ్ళు, నల్లని రంగు గల కంబళ్ళు కానీ, వస్త్రాలు కానివ్వండి, వారు వేసుకునే విధంగా వస్త్రాలు అనేటువంటివి, చక్కగా చెప్పులు కానివ్వండి, గొడుగులు కానివ్వండి, ఇవన్నీ కూడా దానం చేయండి. వృద్ధులకు కానివ్వండి, అక్కడ బ్రాహ్మణోత్తములకు కానివ్వండి, అనాథలకు కానివ్వండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కగా శనిగ్రహం అనేటువంటిది ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడి చక్కటి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.